టీమిండియాతో మ్యాచ్ అంటేనే కొంతమంది ప్లేయర్లకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. ఈ లిస్టులో నిన్నటి వరకు ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. హెడ్ మనకు పెద్ద తలనొప్పి. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్ టీమిండియాకు 2 ఐసీసీ టైటిల్స్ ను దూరం చేశాడు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2023 వన్డే వరల్డ్ కప్ భారత్ తో జరిగిన ఫైనల్లో హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్ కు వరల్డ్ కప్ టైటిల్ ను దూరం చేశాడు. ఇక రెండోసారి అదే ఏడాదిలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ WTC ఫైనల్లోనూ అతడే అడ్డుపడ్డాడు. ఆ మ్యాచ్ లో సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించి టీమిండియాను WTC గద దక్కించుకోకుండా చేశాడు. ఇక ఇప్పుడు హెడ్ తో పాటు భారత జట్టుకు మరో ప్లేయర్ తలనొప్పిగా మారాడు. అతడే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారెల్ మిచెల్. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారెల్ మిచెల్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. భారత జట్టు అంటే అదే పనిగా చెలరేగిపోతున్నాడు. ఇండియాలో మిచెల్ రికార్డు వావ్ అనేలా ఉంది. టీమిండియాలో మిచెల్ చివరిసారిగా 4 ఇన్నింగ్స్ లో ఏకంగా 3 సెంచరీలు బాధేశాడు. ధర్మశాలలో 130, ముంబైలో 134, ఆ తర్వాత మొన్న ఈ మధ్య తొలి మ్యాచ్ లో 84, నిన్న రాజ్కోట్ లో 131 పరుగులు చేశాడు. మొత్తంగా 4 ఇన్నింగ్స్ లో 159 యావరేజ్ తో 479 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ కారణంగానే రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. సిరీస్ విజేత మూడో వన్డేకు షిఫ్ట్ అయింది. 18వ తేదీన ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సిరీస్ వశమవుతుంది. దీంతో మూడో వన్డేలో అతన్ని అడ్డుకోకపోతే ఎంత టార్గెట్ అయినా జుజుబీనే.